ఈ జ్యోతిర్లింగాన్ని రావణుడు లంకకి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. రావణుడు శివుడి యొక్క పరమ భక్తుడు. బైద్యనాథ్ లింగాన్ని తనతో పాటు లంకకి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ రావణుణ్ణి గుడి దగ్గర బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విష్ణువు ఆపి, నువ్వు ఆ లింగాన్ని తీసుకెళ్లాలంటే కొన్ని ఆచారాలు పాటించి తపస్సు చేయాలన్నాడు. కానీ రావణుడు అహంకారానికి పోయి ఆ బ్రాహ్మణుడి మాట వినకుండా వెళ్లిపోతాడు. శివలింగం దగ్గరకెళ్లి కొండంత బరువున్నా కూడా లింగాన్ని లేపుతాడు. అది చూసి శివుడు ప్రత్యక్షమై రావణుణ్ణి ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి రావణుడు ఈ జ్యోతిర్లింగాన్ని లంకకి తీసుకెళ్తా అంటాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు కానీ ఒక షరతు మీద. అదేంటంటే ఆ శివలింగాన్ని లంకకి తీసుకెళ్లే వరకు కింద పెట్టకూడదంటాడు. ఒకవేళ కింద పెడితే ఆ లింగం అక్కడి నుండి కదలదంటాడు. ఆ షరతుకి రావణుడు ఒప్పుకుంటాడు. కానీ ఇదంతా గమనించిన విష్ణువు రావణుడు ఆ లింగాన్ని తీసుకెళ్లకుండా చేయాలనుకుంటాడు. విష్ణువు ఆదేశం మేరకు వరుణదేవుడు రావణుడి కడుపులోకెళ్లి రావణుడు అస్వస్థకి గురయ్యేలా చేస్తాడు. దీంతో